కుజ సర్పదోషాల నుంచి విముక్తినిచ్చే సుబ్రహ్మణ్య స్వామి. ఈ మహిమాన్విత క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా? సర్పరూపంలో స్వయంభుగా వెలిసిన స్వామి దర్శనమిచ్చే ఆ క్షేత్రం గురించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యునికి ఎన్నో క్షేత్రాలు కూడా ఉన్నాయి. కుజగ్రహానికి అధిపతిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే జాతకంలో కుజదోషం ఉన్నా, నాగదోషాలు ఉన్నా పోతాయని విశ్వాసం. అలాగే తెలుగు రాష్ట్రంలోని ఒక క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడని చెప్తున్నారు. ఆ క్షేత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్వయంభుగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్న నడిపూడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనమివ్వడం విశేషం. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం విశేషాలు, స్థల పురాణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిగిలిన ఆలయాలకు భిన్నంగా ఇక్కడ నడిపూడిలో సుబ్రహ్మణ్యుడు స్వయంభుగా వెలిసినట్లు ఆలయ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ చరిత్ర చెప్తున్న స్థల పురాణం ఏంటి అంటే, శతాబ్దాల క్రితం కాటన్ బ్యారేజీ కూడా నిర్మించక ముందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపంలో నాసికాత్రయంబకం నుంచి గోదావరిలో ప్రయాణిస్తూ ఋషులు చేసే తపస్సులు, పండితుల వేదఘోషతో నిత్యం విరాజిల్లే వశిష్ఠ గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నారు. కొంతకాలం గడిచిన తరువాత శ్రీ స్వామివారు ఒక భక్తునికి స్వప్నంలో కనిపించి తనకి గ్రామోత్సవం జరిపించమని, గ్రామోత్సవం జరిపించిన ఆ పల్లకి ఎక్కడ ఆగిపోతుందో ఆ ప్రదేశంలో తనని ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తుల సహకారంతో స్వామివారి కోరిక ప్రకారం అరటి డొప్పలతో పల్లకీ తయారు చేసి స్వామివారిని గ్రామంలో ఊరేగించి పల్లకి ఆగిన చోట ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వయంభుగా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు. అప్పుడు స్వామివారి పల్లకి ఆగిన ఊరి పేరే నడిపూడి. అసలు ఈ ఊరికి నడిపూడి అనే పేరు ఎలా వచ్చిందంటే, ప్రతి సంవత్సరం గోదావరి నదికి వచ్చే వరదల కారణంగా ప్రవాహ వేగానికి నది పూడిక ద్వారా ఏర్పడిన గ్రామం అది కాలక్రమంగా నడిపూడిగా మారింది. అసలు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం అద్భుతంగా భావిస్తూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధమైన ఈ క్షేత్రంలో స్వామివారికి తూర్పు వైపున ద్వారబంధము, లోపల స్వామి పుట్ట ఉన్నది. ఇది ఎవరూ నిర్మాణం చేసింది కాదు. స్వామివారు ఈ పుట్టలో సర్పరూపంలో కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఈ పుట్టను దర్శనం చేసుకోవడానికి దేవస్థానం వారు ఒక అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఈనాటికి ఈ పుట్టలో సర్పం ఉంటుంది. ఈ సర్పం రాత్రి వేళలో ఆ పుట్టలోకి ప్రవేశించి ఉదయాన్నే బయటికి వెళ్ళిపోతుంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చాలా మంది ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని స్థానికులు నమ్ముతూ ఉంటారు. జాతకంలో ఎవరికైనా కుజ దోషాలు, సర్పదోషాలతో బాధపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేయడం వలన ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్తున్నారు. అలాగే సంతానం కలగడం లేదని బాధపడేవారు కూడా ఈ క్షేత్ర దర్శనం చేసి స్వామివారికి అభిషేకం చేసుకోవడం ద్వారా సంతానం త్వరగా కలుగుతూ ఉందని కూడా చెప్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు అభిషేకము, కళ్యాణము జరుగుతాయి. మార్గశిర శుద్ధ పంచమి రోజు రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజు రథోత్సవం, తిరునాళ్లు వేడుగ్గా జరుగుతాయి. అలాగే నాగుల చవితి, స్కంద షష్ఠి రోజు స్వామివారికి పాలాభిషేకాలు జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఈ ఆలయానికి బస్సు ద్వారా గానీ, ఆటో ద్వారా గానీ చేరుకోవచ్చు. మహిమాన్వితమైన ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శిద్దాం, తరిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.